హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాంగ్అవుట్ విత్ నవీన. మరి ఈరోజు హ్యాంగ్అవుట్లో నేను మీకు పరిచయం చేయబోతున్న స్టార్ ఆ ఒక్కటి అడగండి చెప్తాను. ఇంటర్వ్యూ కూడా చూడాలి మీరు. ఆ సినిమాతో మనందరికీ పరిచయమై ఖడ్గంలో 30 years ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్తో బోల్డంతా ఫేమస్ అయిపోయి లౌక్యంతో స్టార్డమ్ని తన సొంతం చేసుకొని 500 నుంచి 5 లక్షల వరకు డైలీ రెమ్యూనరేషన్కి ఎదిగి ఈరోజు ఇండస్ట్రీని రాక్ చేస్తున్న స్టార్ పృథ్వీ గారు. సో లెట్స్ స్టార్ట్ విత్ హిమ్. నువ్వు నేను ఇంటరు మ్యాచ్ అయ్యిందే మ్యాటరు నిన్ను నన్ను కలిపిందంట. ఈరోజు అండి ఆయన ఫస్ట్ సినిమాలో ఎంట్రీ దగ్గర నుంచి ఈరోజు స్టార్ అయినంత వరకు ఆయన లైఫ్లో ఆయన ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్, గుడ్స్ అండ్ బ్యాడ్స్, స్టార్డమ్ వెనకాల ఉన్న స్ట్రగుల్ అంతా మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ పృథ్వీ గారు. వెల్కమ్ టు మై షో హ్యాంగ్అవుట్ విత్ నవీనా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ సక్సెసెస్ ఇప్పటి వరకు. And congrats for your six-pack in the future. And congrats for the hero, future hero. Thank you. Sir, నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాను. చూసినప్పుడు నేను నా పర్సనల్గా కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను మీ అంత వెయిట్ చేయలేదు ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ సినిమాకే వచ్చాను. బట్ మీ అంతనే వెయిట్ చేయలేదు, మీ అంత ఓపికగానే ఉండలేదు. ఒక 2 సంవత్సరాల నుండి టీవీకి వచ్చేసాను. టీవీలో అఫ్కోర్స్ దేవుడి వల్ల హ్యాపీగానే ఉన్నాను. బట్ మీలాగా అరే మీది చూసిన తర్వాత అనిపించింది మీలాగా వెయిట్ చేస్తుంటే ఏదో ఒక రోజు ఇలా టైం వచ్చేదేమో. బట్ మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసాను ఆల్ ఓవర్గా. మీ ఫ్లాష్ బ్యాక్ అంతా తూచాయిగా నాకు తెలిసింది. బట్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఉండే స్ట్రగల్స్, మ్యాన్ ఆర్ ఉమెన్ వాట్ ఎవర్స్, ఆ స్ట్రగల్స్ అనేవి భరించిన వాళ్ళకే తెలుస్తాయి ఎంత కష్టము అనేది. మీరు భరించారు. ఎన్నోసార్లు మీరు వెనకాలకి వెళ్ళిపోదాం అని అనుకున్నారు. పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అది ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఒక మంచి జాబ్లో ఉండి చెన్నైకి వెళ్ళిపోవడం లేకపోతే హైదరాబాద్కి వచ్చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. వచ్చినా 2-3 నెలలు చూసిన తర్వాత ఓపిక ఉండదు మనకి. బట్ మీరు ఉన్నారు, 2-3 సార్లు వెళ్ళిపోదాం బ్యాక్ అనుకున్నారు, అయినా మళ్ళీ ఇక్కడే ఉన్నారు, ఈరోజు నిరూపించారు. సార్, చాలామంది ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. సక్సెస్ అయింది ఒక 20% అయితే ఇంకా 80 మంది స్ట్రగుల్ అవుతున్నారు మన వాళ్ళు. సో మీ స్టోరీ అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు, మీకు ఓపిక ఉన్నంతగా మీ ఫెయిల్యూర్స్, మీ స్ట్రగుల్స్ అన్ని మాతో షేర్ చేసుకుంటే అది చాలా మందికి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దీంతో ఒక మోటివేషన్ తీసుకుంటారని. అంటే నేను వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ స్టూడెంట్ అండి, ఎంఏ ఎకనామిక్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. మాకు ఎక్కువ విశాఖపట్నంలో షూటింగ్స్ ఎక్కువ జరుగుతుంది. అప్పుడు మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. నేను మంచి క్రికెటర్ అండి. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే మన ఇండస్ట్రీలో నేను రంజీ ప్రాబబుల్స్ వరకు కూడా వెళ్ళానండి. నేను నాకు ఇప్పటికీ నేను ప్రాక్టీస్ వదిలిపెట్టలే, ఏదో టైంలో ఆడుతూనే ఉంటాం. బట్ మా ఇండస్ట్రీలో ఏంటంటే బాగా వచ్చినప్పుడు అక్కర్లేదు అనేది చాలా మటుకు. అక్కడ నేను ఎలాగైనా మనం వైజాగ్ వెళ్ళాలంటే మన క్రికెట్ అసెట్గా పెట్టుకుని వెళ్ళాలి. నా క్రికెట్ మీద నాకు వచ్చిందండి యూనివర్సిటీలో సీట్, స్పోర్ట్స్ కోటాలో. అప్పట్లో ఎవరు లేరండి. మాది వెస్ట్ కూడా తాడేపల్లిగూడెం. మా ఊరు నుంచి క్రికెట్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరు చాలామంది తక్కువ. సో మన చనిపోయారండి రాజా గారు అని, ఒకప్పుడు హీరో అండి రాజా వాళ్ళ బ్రదరు, నేను, ఇద్దరు ఓపెనర్స్ అండి. 100, 80, 90 ఇప్పుడు ఏదన్నా ఇంకా వాడి ఇంట్లో స్ట్రగులో, నా ఇంట్లో స్ట్రగులో, లేకపోతే ఏదన్నా మదర్ తిట్టడం ఏదో ఒకటి జరిగితే ఒక 20, 30 అవుట్ అయ్యేవాళ్ళని చెప్తే వీళ్ళిద్దరూ గోడలు జిడ్డు అనేవారండి మొత్తం. ఇది అనిపించుకోవాలి విశాఖపట్నంలోనే. అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక రోజు ఈవినింగ్ వెళ్ళి బీచ్ దగ్గర కూర్చున్నాం. మా యూనివర్సిటీ అవుట్ గేట్ నుంచి నడుచుకుంటూ బీచ్ దగ్గరికి వచ్చి కూర్చునేవాళ్ళం. అందరూ సీనియర్స్, జూనియర్స్ అందరూ. ఈవినింగ్ అదే లైఫ్, అక్కడ అచీవ్మెంట్, ఎంజాయ్మెంట్ అంటే అదే. కూర్చోగానే చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంది, అభిలాష. సూపర్. చిరంజీవి గారు ఇక్కడ షూటింగ్, రాధిక్ గారు, చిరంజీవి గారు పరిగెట్టుకు వెళ్ళి సార్ అది ఆయన మరి గుర్తుందో లేదో తెలియదు. ఇక తెలియకుండా ఒక్కొక్క షూటింగు నాలో ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ట్రాన్స్ఫర్ అయ్యాక మాకేంటంటే కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి ప్రతి ఇయర్. తర్వాత ఒకదానికి నేను కల్చరల్ సెక్రటరీ అయ్యాను ఒక సంవత్సరం, ఫస్ట్ ఇయర్. ఒక సెలబ్రిటీని తీసుకురావాలండి ఎవ్రీ ఇయర్, ఒక సెలబ్రిటీ. అంతకుముందు రావుగోపాలరావు గారు వచ్చారు. రావుగోపాలరావు గారు వస్తే నేను వచ్చి రావుగోపాలరావు గారిని తెచ్చారు.
సో మనం ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొద్దాం. అదొక అంటే మా ఫాదర్కి ఫ్రెండ్ ఆయన. ఓకే ఓకే. సో ఇండస్ట్రీకి రాకముందు నుంచి మీకు ఫ్యామిలీ తెలుసు అండి, ఆయన బాగా తెలుసు. సార్ ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చాక అంతా అయిపోయింది. ఆయన యూనివర్సిటీ గెస్ట్ హౌస్లోకి వచ్చి మార్నింగ్ వెళ్ళిపోతున్నారండి. డిగ్రీ ఇది పీజీ కంప్లీట్ చేసాక ఇండస్ట్రీకి రా, నువ్వు ఇండస్ట్రీకి రమ్మంటున్నారు ఏంటంటే బయటకు వచ్చి అని చెప్తే, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కన్నా నువ్వు బాగున్నావు ఇలా ఎక్కిచ్చేసారు ముందు ఇంజక్షన్లు. ఎక్కిచ్చేస్తే సరే అది అయిపోయింది. చెప్పా పెట్టకుండా నేను చెన్నై వెళ్ళిపోయానండి మెయిల్లో. ఎవరికి చెప్పలేదు? ఎవరికి చెప్పలేదు. అప్పటికి పెళ్ళైంది సార్? అప్పటికి ఇంక అవ్వలేదు. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక చెప్తే వచ్చేయటమేనా అని అడిగాడండి నేను ప్రభాకర్ రెడ్డి గారు. ఫస్ట్ చెప్తామయ్యా 100 రకాలుగా, వెంటనే వచ్చేస్తావు నువ్వు అని. అదేంటి సార్ ఇలాగా రమ్మన్నారు కదండి అంటే, నువ్వు పర్సనాలిటీ ఉన్నా కానీ చాలా అమాయకుల్లో ఉన్నావు, రా కూర్చోను అని చెప్పి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా అమ్మ నాన్న అయితే సినిమా జన్మనిచ్చి ఇప్పుడు నవీన గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం హ్యాండ్అవుట్లు అంటే ఆయన బ్లెస్సింగ్స్ అండి. ఆయన మనిషిగా లేకపోయినా భౌతికంగా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయండి. నన్ను అందరూ ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయి అనేవారు స్టార్టింగ్లో. సో నేను తర్వాత మా మదర్కి అప్పుడు అన్నీ లెటర్సేనండి. ఇప్పుడు సెల్ ఫోన్స్లో ఏదైనా చేయాలంటే ఎస్టీడీ బూత్కి వెళ్ళాలి. సరే ఇలాగ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడికి ఎందుకు వెళ్ళాను, నేను వాంట్ టు బికమ్ ఏ యాక్టర్, నీకేమైనా పోయే కాలం ఇదే, నువ్వు శుభ్రంగా చదువుకుని నీకు మైండ్ ఏదో అప్సెట్లో ఉన్నావు, నేను వస్తున్నానంటే ఆయన వచ్చి ఇలాగా మా అబ్బాయి ఇలాగా చదువుకున్నాడండి, మంచి స్టూడెంటు, బిఏ బాగా చదివాడు, మంచి క్రికెటరు అంటే లెక్చరర్గా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు కదా అంటే ఒక పని చేద్దామమ్మా, ఫైనాన్షియల్గా తను ఏదైనా జాబ్ చేసేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి సవేరా హోటల్ ఉందండి. ఓకే. సవేరాలో ఫ్రంట్ లైన్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. అది ప్రభాకర్ గారు పెట్టి ప్రభాకర్ రెడ్డి గారు పెట్టి. సో ఉద్యోగం చేస్తున్నాడు ఓకే అని వెళ్ళిపోయిందాను. సో పర్వాలేదు, ఏదో ఒకటి గెయినింగ్ ఉంది. సో మన దగ్గరికి రాకుండా మనం ఏం చేయాలి, ముందు ఇంటికి మదర్కి డబ్బులు పంపించాలి, నాకెందుకు రానేది, లేదు నీ దగ్గర ఉంచుకుంటుంటే నేను రోజుకో రూమ్ అండి. హోటల్లో ఇప్పటికీ చాలామంది కోపం వస్తే చెప్తే, పెద్ద 5 స్టార్ హోటల్ అయినా రిసెప్షనిస్టులు కానీ ఫ్రంట్ లైన్ మేనేజర్స్ కానీ ఎవరున్నా దాంట్లో వర్క్ చేస్తున్నా వాళ్ళకి ఒక రూమ్ ఉంటుందండి. వాళ్ళు అక్కడ ఫ్రెష్ అయిపోతారు. స్టార్ హోటల్ అయినా ఒక రూమ్ ఉంటుంది. అలాగే నాకెందుకు రూమ్ అన్నారు అందరూ, నీకెందుకు సపరేట్గా రూము, బయట ఎందుకు రూము, ఇక్కడే ఏదో ఒక రూమ్లో అడ్జస్ట్ అయిపోవచ్చు, నైట్ స్టే చేస్తావు, మార్నింగ్ ఫ్రెష్ అయిపోతావు, మళ్ళీ ఇక్కడ జాబు, నువ్వు ఇంతకన్నా ఫెసిలిటీ నీకు ఎక్కడ రాదు బయట. సో అలాంటి సంఘటనలన్నీ దాటుకుని సరే సాఫీగానే జరుగుతుంది, మనకి ట్రై చేద్దాం అనుకుని చెప్పి సరే ఇక్కడ పెళ్ళి అయింది కాబట్టి మనం కొంచెం బాధ్యత తీసుకోవాలి ఎక్కువ. మనం అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ ఎలాగా, సో అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాలి, మనకే ఠికానా లేదు, మళ్ళీ అలాగా ఎన్ని ఆలోచించి నేను మీడియాలో ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో అలాగా నేను ఒక దాంట్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ ఛానల్స్ అన్నీ లేనప్పుడు సాఫ్ట్వేర్ చేసి ఇవ్వండి, మేము దాన్ని యూజ్ చేసుకుని మంత్లీ మీకు ఇంత శాలరీ లాంటిది ఇస్తామని చెప్పి దట్ టైమ్ సిటీ కేబుల్ అని ఉండేది. సో నేనే ఇన్ఛార్జ్ ఇక్కడ సినిమా. నేనేం చేసాను, నా స్వార్థం ఉంది దాంట్లో. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలంటే మనం ఆ డైరెక్టర్ దగ్గర తర్వాత మనం వెళ్ళి మాట్లాడవచ్చు. మామూలుగా మనం ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు కొంచెం ఆనర్ ఇచ్చి కొంచెం గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడతారు. అదే వేషానికి వెళ్తే రేపు రాయలు ఉండరు అంటారని. సో ఇలాగా నాకు అది బాగా హెల్ప్ఫుల్ అయిందండి. అలాగా చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు, టీవీ సీరియల్ చేస్తున్నాడు, ఎక్కడ ఎవరిని మనం ఇబ్బంది పెట్టలేదండి. అటు ఫ్యామిలీ సైడ్ కానీ ఇటు బ్రదర్స్ సిస్టర్స్లో కానీ ఎవరు ఉన్నాయి మనం. సో ఒక లో ప్రొఫైల్ ఉండేది నా మీద, వీడు ఎప్పటికీ ఇది అవ్వాలి, వీడికి అసలు వస్తుందా బ్రేకు రాదా, ఇన్ని రకాలుగా ఆలోచించి నెగిటివే ఉన్నారండి. 100 మందిలో 99 మంది నెగిటివే ఎక్కడో ఫ్యామిలీలో. ఈ మధ్యలో మా అమ్మ ఒకటే కొంచెం పాజిటివ్గా ఉండేది, లేదు వాడి వేలో వాడిని వెళ్ళనివ్వండి అని. సో తనకు ఒక కోరిక ఉండేదండి, మా అబ్బాయి పెద్ద యాక్టర్ అయిపోవాలి, కారులో తను డ్రైవ్ చేస్తుంటే నేను పక్కన కూర్చొని వెళ్ళాలని.
సో నాకు ఎప్పటికీ తీరని లోటు ఏంటంటే మా అమ్మ లేకపోవడం. మా అమ్మ నన్ను చూస్తే ఇద్దరు అన్న చెల్లెలేమో లేకపోతే అలా అనుకుంటారండి ఇద్దరు. మదర్ పోలిక నేను అందుకే ఒక సినిమాలో లేడీ గెటప్ చేస్తే సేమ్ మా మదరే కనపడ్డారు అన్నారు, అందరూ అన్నారు అనమాట. కన్నడలో చేస్తాను ఒక సినిమా, కంప్లీట్ లేడీ, థర్డ్ మ్యాన్. మా అమ్మాయి అనుకుంటారు అనమాట. తను కూడా బాగా హెల్తీగా ఉండేది. సో నా లైఫ్లో సడన్ ఒక స్టాప్ బ్లాక్ లాగా ఎప్పుడు చాలామంది ఏమన్నారంటే అమ్మ కొడుకు ఇద్దరు బాగానే ఉన్నారు, సో నువ్వేంటే మరీ ఆడేదో చిన్నపిల్లవాళ్ళగా అంత ప్రేమిస్తున్నావు అది అంటే. లేదు లేదు, నా కొడుకు నాకు ప్రాణం, హస్బెండ్ తర్వాత నా కొడుకే నాకు ప్రాణం ఉంది. అలాంటిది మా ఇంట్లో రెండో కంచం లేదండి, ఇది నమ్మరు ఎవరు. ఒకే కంచంలో ఇద్దరం పెట్టుకునే వాళ్ళం, నాకు తను పెట్టేది నేను తను పెట్టాను. అలాంటి మదరు సడన్గా స్క్రీన్ మించి తను డిసప్పేర్ అయిపోయేటప్పటికి ప్రపంచం అసలు శూన్యం అయిపోయినట్టు, మనం ఒంటరి అయిపోయాం. మనకి అసలు ఇప్పుడు ఇటు వైఫ్ ఉన్నా, అప్పటికి బాబు అండి ఒక అబ్బాయి, ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు నేను ఎటు వెళ్తున్నానో ఎటు వస్తున్నానో తెలియట్లేదు, మనకి అసలు లైఫే లేదు, ఇంకా మదర్ లేదు అనుకున్న టైంలో మా వెల్విషర్ ఒక అతను ఉండి, ఇలా అనుకుంటే అలాగా, అలా కాదు, లైఫ్ ఇంకా చాలా ఉంది, మదర్ ఎక్కడున్నా మదర్ బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి, సో అవన్నీ పక్కన పెట్టేసి మదరు ఏం చెప్పిందో, మదర్ ఎలా ఉండాలనుందో అలాగే నువ్వు నిలబట్టాకి ట్రై చేయని చెప్పి, అలాగా ఇంకా ఇండస్ట్రీలో కృష్ణవంశీ మా ఊర్లోనే తాడేపల్లిగూడెం, తను కలిసితే తర్వాత సింధూరంలో అలాగా అవకాశాలు అలాగా స్టార్ట్ అయినండి. కెరీర్ స్టార్టింగ్ అలా జరిగిందండి. సో కృష్ణవంశీ గారిని కలిసే ముందు అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చేసారు. అవునండి. ఎన్నాళ్ళు పట్టిందండి కృష్ణవంశీ గారిని మీట్ అవ్వడానికి? కృష్ణవంశీ గారిని కలవడానికి అక్కడ మద్రాసులో ఆయన బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ ఒక చోట ఉండేవారండి. అప్పుడు కృష్ణవంశీ గారిని కలవాలని అక్కడి నుంచి అనుకుంటూ ఉండి ఇక్కడికి వచ్చాక, ఆయన నిన్నే పెళ్ళాడితే సినిమా అయిపోయాక సింధూరం అనే ఒక సినిమా ఆయన ఓన్గా స్టార్ట్ చేశాను. బ్రహ్మాజీ రవితేజ హీరోస్. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆఫీస్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అందరూ సెలెక్ట్ అయిపోయారు. నాకు ఇన్ఫర్మేషన్ తెలియటం లేట్ అయింది. నక్సల్స్ క్యారెక్టర్సే ఉన్నాయండి దాంట్లో. అందరూ సెలెక్ట్ అయిపోయారు. వాటికి కూడా ఇంకెవరు లేరు, అందరూ వెళ్ళిపోతున్న టైంలో రేపు వెళ్ళిపోతారని నేను సాయంత్రం వెళ్ళి కలిశానండి. కలిస్తే దాంట్లో ఒకడు రాలేదు, ఒక అతను ఆ క్యారెక్టర్ తీసి నాకు ఇచ్చారు. అలాగా సింధూరం బాగా నాకు కృష్ణవంశీ అంటే నాకు ప్రభాకర్ రెడ్డి గారు నాకు గాడ్ ఫాదర్ అయితే, ఈయన ఫస్ట్ స్టెప్ నన్ను మెట్టు మీద కూర్చోబెట్టింది కృష్ణవంశీ అండి. ఓకే, ఇదే ఇప్పుడు సార్ ఆ ఒకటి అడక్కులో మీ ఫస్ట్ డిబేట్ వచ్చేసి ఆ ఒకటి అడక్కు. ఆ ఒకటి అడక్కు కూడా అప్పుడు ఈవీ సత్యనారాయణ గారు అంతకుముందు ఏదో సినిమా చేశారండి, ప్రేమకేది కూడా అయిపోయింది అనుకుంటా అప్పుడు. ఆ ఒకటి అడక్కు సినిమాకి బాలాజీ గారు అండి అసలు ఒరిజినల్గా రావుగోపాల్ గారు మేనల్డ్ టీవీ సీరియల్లో ఉంటారండి బాలాజీ. సో నేను వెళ్ళి మెట్లకి పైకి వెళ్ళగానే నరేష్ గారు చిన్నపిల్లడు అప్పుడు, అలా నరేష్ మీ నాన్నగారు ఉన్నారని అంటే పైన ఉన్నారన్నారు. మెట్లకి పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఆయన ఏదో ఫైల్ చూసుకుంటున్నారు. కరెక్ట్ చూశారు. అలాగే చూసి కోఆర్డినేటర్ తోటి వీడి కరెక్ట్ కదా అక్కడికన్నా అని అన్నారు ఆయన. నేను అదే ఫస్ట్ ఫోటోలు చూపించాను. నేను అప్పుడు ఏంటంటే అంటే యూనివర్సిటీ నుంచి వచ్చాను కదండి, ఎప్పుడు నీట్గా క్యాజువల్ వేరు టక్ నీట్గా వెళ్ళేవాడిని. చూస్తే దాంట్లో బ్యాంక్ మేనేజరు రావుగోపాల్ మేనేజర్, వీడు కరెక్ట్గా ఉన్నాడే, వీడి మేకప్ కూడా వద్దు, ఇలాంటి డ్రెస్ ప్యాటర్న్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి నువ్వు ఏవిఎంకి వెళ్ళవయ్యా అన్నారు. ఏవిఎం ఎక్కడ సార్ అన్నాడు. నేను కొత్త అప్పుడు మొత్తం ఏవిఎం ఎక్కడంటే సరే ఒక 5 నిమిషాలు కింద కూర్చొని నేను వస్తానంటే ఆయన కారులోనే వెళ్ళి ఏవిఎంకి వెళ్ళి రావుగోపాలరావు గారు చూడంగానే ఆయన చూసి ఓకే అంటే ఓకే అన్నారు. ఆయన చూడంగానే నా మేనల్డ్ క్యారెక్టర్ అన్నారండి, అంతే, ఏమనలే. అంటే ఇది ఓకే, ఈ అబ్బాయిని పెట్టండి అన్నారు. పెట్టాక నాకు అసలు తెలియదండి అసలు ఎంత తీసుకుంటున్నారు సార్ మీరు అన్నారు. ఎంత తీసుకోవడం నాకు నేనేం మాట్లాడేటప్పటికి
రాజేంద్ర ప్రసాద్ గారు చూసి నేను షాకు. అందరు హీరోలని అందరిని చూసేస్తున్నాం ఏవిఎంలో. ఎంత ఒక నిమిషం అండి, నేను వచ్చి 5 నిమిషాల్లో వచ్చి మీతో మాట్లాడతానని మేనేజర్ వెళ్ళిపోయాడు. ఆ చెట్టు కింద నిలబడి ఉంటే విజయకాంత్ గారిది షూటింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోయి నేను అక్కడక్కడ తిరుగుతున్నా, మేనేజర్లు ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొని ఏమంటే మీరు అటు ఇటు వెళ్ళిపోతున్నారంటే రోజుకి 500 అప్పట్లో. షూటింగ్ ఉన్నా లేకపోయినా 500. మీరు వైజాగ్లో మీరు అక్కడ చదువుకున్నారు కాబట్టి మీకు రూమ్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళిపోండి. సరే, నా ధైర్యం ఏంటంటే యూనివర్సిటీలో మా జూనియర్స్ ఉన్నారు, వెళ్ళిపోయి ఆ రూమ్లో ఉండొచ్చు నేను హాస్టల్లో. సరే ఓకే అలాగే సార్ అని చెప్తే మీరు సెంట్రల్కి వచ్చేయండి రేపు ఈవినింగ్ అన్నారు. టికెట్ లేదు ఏం లేదు, సెంట్రల్కి వచ్చేయండి అన్నాడు. ఏంటని సాయంత్రం 6ంటికి మెయిల్ అయితే 3ంటికి వెళ్ళి కూర్చున్నానండి, ఎక్కడ సినిమా మిస్ అయిపోతాను. 3ంటికి వెళ్ళి కూర్చుని అప్పుడప్పుడు కాఫీ తాగటం, అటు ఇటు తిరగటం, ప్లాట్ఫామ్ చుట్టూ పెద్ద బ్యాగు. ఈలోపు రావు గోపాల్ గారు వస్తున్నారండి 5:30కి. వచ్చిన నమస్కారం అంటే ఏమయ్యా నా మేనల్డ్ క్యారెక్టర్ కదా మీరు, టికెట్ కూడా ఎవరు ఇవ్వలేదండి అంటే ఎవరు ఇవ్వకపోయినా నువ్వు ఫస్ట్ దాంట్లో ఉంటా, నేను దాంట్లోకి వచ్చాయన్నాడు. ఈరోజు మేనేజర్ వచ్చాడు, టికెట్ ఇచ్చాడని. టికెట్ చూస్తే అది రిజర్వేషన్ ఇంకా లేదు, వెయిటింగ్ లిస్ట్ అండి. నిలబడి ఒక 30-40 మంది నిలబడి ఉన్నారు. నిలబడటంలో నేను ఒకడిని. ఆ కింద కూర్చుని మొత్తానికి ఎలాగైతే వైజాగ్ దిగి రావుగోపాల్ గారు ముందు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే కొంచెం ఫ్రెండ్స్ వస్తే ఆయన మాట్లాడుతూ ముందు నడుస్తున్నారు. సార్ నమస్కారం సార్, మళ్ళీ ఏంటంటే ఏం ప్రాబ్లం అంటే రూము ఎవరు లేరండి నాకేం తెలియదు అంటే మీరు రండి అని చెప్పి ఆయనతో పాటు తీసుకెళ్ళి సూట్ రూమ్ అండి. ఇప్పుడు ఈ హాల్ ఎలా ఉందో అలాగా ముందు రూము, లోపల ఆయన అంటే మీరు దీంట్లో ఉండే నువ్వు అని నేను బ్యాగ్ పెట్టి నేను రెడీ అయిపోయాను. ఆయన లోపలికి వెళ్ళాక ఆయన కాఫీ తాగుతున్నారు, ఇంకా ఆయన టైం ఉందండి రెడీ అవ్వటానికి. కూర్చోబెట్టి ఏం చదువుకున్నావు ఏంటి, ఇలా ఎంఏ ఎకనామిక్స్ ఇక్కడే అండి ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఇలా ఉంటే పైకి రాలేవు, గలగలగలని మాట్లాడుతూ ఉండాలి అందరితోటి, రిజర్వ్డ్గా అసలు ఎప్పుడూ ఉండొద్దు. ఆయన చెప్పినవి నా లైఫ్లో అలా గుర్తుండిపోయినాయండి. నీ ఫ్రెండే పెద్ద హీరో అయితే జెలసీ ఫీల్ అవ్వద్దు. ఒకడు సిగ్నల్ దగ్గరికి కార్లో వెళ్తారు, ఒకడు బైక్లో వెళ్తాడు, ఒకడు నడిచి వెళ్తాడు. ఎవరు వెళ్ళినా గమ్యానికి చేరతారు, అది లేట్ అవ్వచ్చు ఏమవచ్చు. సో ఆ పేషెన్స్ అనేది అక్కడి నుంచి వచ్చిందండి గోపాలరావు గారి దగ్గర. మీరు ఆయన కూడా బాగా ఇమిటేట్ చేస్తారు. అక్కడ ఫస్ట్ ఆ రూమ్లో నేను ఇక్కడ, ఆయన అక్కడ. సెకండ్ డే నుంచి ఆయన లోపల నేను. ఆయన ఒకటి పృథ్వీ అప్పటికి కొంచెం హెల్త్ కొంచెం బాగా దెబ్బతిని ఉందండి. నాకు నేను ఏది అడిగినా నాకు దగ్గర ఉండి ఇస్తుండే భలేవాళ్ళు డాడీ అన్నా నేను ఫస్ట్ అండి. నా నోటంటే వచ్చింది అది. భలేవాళ్ళు డాడీ అంటే ఆయన కలం నీళ్ళు పెట్టుకున్నాడు. డాడీ అంటే అవునండి మీరు తండ్రి లాంటి వాళ్ళు నాకు అంటే కూర్చుని అప్పుడు ఫోన్ చేసి ఇక్కడ బెడ్ వేయండి తను ఇక్కడే ఉంటాడు అని. ఇంకా ఆయన డైలాగ్ పేపర్లు నా దగ్గరే, ఆయనకి ఏది కావాలన్నా నేనే వెనకాల. నువ్వు నాతో పాటు ఉన్న షూటింగ్ అసలు ఫస్ట్ 20 days లేదండి నాకు. అంటే వాళ్ళు ఎప్పుడు తీస్తే అప్పుడు ఆ డేట్స్. ఇప్పుడంటే ఈ హాఫ్ డే అక్కడ, ఈ హాఫ్ డే ఇక్కడ, అప్పుడు అసలు ఏమీ లేవు కదా. ఆయనతో పాటు ఉంటే ఏ రోజు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకో, నాతో పాటు ఉంటే ఆ డబ్బులు వదిలేదు నువ్వు అని ఆయన అలా గైడెన్స్ చేసి ఈ డైలాగులు వస్తే ఇలా చెప్పాలి, డ్రామాటిక్ ఉండకూడదు, బిహేవ్ ఉండాలి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో మనం ఇది పోలీసుడు అయితే ఎలా చేస్తాడు, పొలిటికల్ లీడర్ అయితే ఎలా చేస్తాడు, నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు అదే కెమెరా ముందు యాక్టింగ్. దీనికి అయ్యా మేమేమి ఇన్స్టిట్యూట్లో చదువుకుని రాలేదు, ఇది యాక్టింగ్ అని అంటే ఆయన డైలాగులు చెప్పించుకునేవాడండి. ముత్యాల ముగ్గులో సార్ డైలాగు నేను చెప్తానండి అని అంటే ఆయన కూర్చుని ఈవినింగ్ టైము ఒకసారి చెప్పండి అని కూడా చెప్పండి అంటే బాగా పొద్దెక్కింది ఇంకా పడుకోలేదేటి అనగానే ఈ ట్రెండు నేను ఉన్నంతకాలం నువ్వు వాడబాకు అన్నారండి ఆయన. ఆయన బెస్ట్ కాంప్లిమెంట్ అండి. నీకు వెస్ట్ ఉండటం వల్ల వెస్ట్ ఈస్ట్ రెండు కోయిన్సిడ్ అవుతాయండి ఆ లాంగ్వేజ్. కానీ ఎప్పుడు వెటకారం, భాషలో స్పష్టత, మన డబ్బింగ్ మనం చెప్పుకున్నప్పుడు యాక్టర్, మన డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తే హాఫ్ వరకే యాక్టర్ అంటే హాఫ్ యాక్టర్ కాదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ అంటే డబ్బింగ్ కూడా మనం చెప్పుకోవాలి. అప్పట్లో థియేటర్లు బయట సోడాలు అమ్ముకునేవాళ్ళు, మొక్కజొన్న బూతలు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు సావిత్రి గారు వచ్చారు,
ఇప్పుడు రామారావు గారు వచ్చారు, ఇప్పుడు రావుగోపాల్ గారు వచ్చారు అనేవాడు. ఇప్పుడు వెళ్తే ఎవరు వస్తున్నారా అని అన్నాడు. ఏం వినపడుతుందంటే ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళినా సాయి కుమార్ గారు సరిత గారు వాయిస్లో వినపడుతున్నాయండి అన్నాను. ఆయన నేను ఏదన్నా అలా మాట్లాడేసుకోండి ఓపెన్గా. అలాగా ఆయన బాగా నచ్చి నేను మంచిగా ట్రై యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓకే, ఒకరోజు నీకు ఇండస్ట్రీ ఇప్పుడు అన్నం పెడుతుంది, నీకు పంచపక్ష పర్వణాలు పెడుతుంది అన్నాడు. నాకు తొలి గురువులు అన్నమాట, ఆది గురువులు మా ప్రభాకర్ రెడ్డి గారు, రాఘగోపాల్ గారు. ప్రభాకర్ రెడ్డి గారి సినిమా మీరు ఏం చేయలేదండి? ప్రభాకర్ రెడ్డి గారు అసలు నేను మనం చూసుకుంటే అరే మనం అప్పుడు హీరోగా కొంచెం గట్టిగా ట్రై చేస్తుంటే హీరో అయిపోవాలేమో అనుకున్నాను. ఇంటింటి దీపావళి ఒక సినిమా చేశారండి. ఓకే, సురేష్ హీరో, చంద్రమోహన్ హీరో, నేను ఒక హీరో. అవునా? మాకు ఒక హీరోయిన్ ఉంది దాంట్లో. మనం వెయిట్ చేసే అంటే వెయిట్ చేయడానికి టైం లేదండి. అప్పుడు ఏది వస్తే అది యాక్సెప్ట్ చేసి చేయాలి. ఓకే, మీకు ఎలా ఉండదంటే అప్పట్లో మూవీ అసోసియేషన్ పెట్టాక చంద్రలేఖ సినిమా షూటింగ్ జరుగుతుంది. మురళీమోహన్ గారు అనేవాడు 5,000 కట్టండి మెంబర్ అవటా కానీ అంటే మీరు నమ్మరు నవీన్ గారు 5,000 కట్టడానికి కూడా ఇబ్బంది. 5,000 అనేది 1 lakh లాగా ఇప్పుడు అప్పట్లో వద్దులేండి అనుకున్న అలాగా కట్టిన వాళ్ళు చాలామంది రిటర్న్ కూడా తీసుకున్నారు. వద్దు సార్ మేము ట్రావెల్ అవ్వలేము, మాకు ఎవరు అవకాశం ఇస్తారో లేదో తెలియదు. తర్వాత నాకు బ్రేక్ వచ్చాక నేను ₹1,00,000 కట్టి నేను మూవీ అసోసియేషన్ మెంబర్ అయ్యాను. చూడండి అంటే అప్పట్లో ఏమన్నా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇప్పుడు ఎలా ఉండేదంటే అండి చెక్ పోస్ట్ దగ్గర ఒక చిన్న పాక ఉండేది. అవును, చిన్న పాక. నేను స్కూటర్ మీద వెళ్ళేవాడిని, ఒక గ్రీన్ కలర్ స్కూటర్ అనేది. వెళ్తే ఇటు ఎవరైనా వెళ్ళారండి అంటే పలానా గ్రీన్ కలర్ స్కూటర్ మీద ఒక ఆయన వెళ్ళారనేవారు. అంటే ట్రాఫిక్ అంత తక్కువ ఉండేది, ఎప్పుడో ఒకళ్ళు కనబడేవారు అంతే. ప్రొడక్షన్ మేనేజర్ కనబడితే దేవుడు మాకు. ఏదన్నా క్యారెక్టర్ ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటే చెప్పండి అంటే సరే రా సాయంత్రం మా ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడంటే అక్కడికి వెళ్తే మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా ఉండేదండి ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీలో ఆయన చెప్పిన మాటలే నా మైండ్లో పెట్టుకుని మనం ఎంత స్ట్రగుల్ అయినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినా ఇండస్ట్రీ మనం నమ్ముకొని వచ్చాం, వెనక్కి అడుగు వేయకూడదు అనేది ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సూపర్ సూపర్. అయితే ఆ ఒకటి అడక్కు నుంచి ఖడ్గం మధ్యలో మీ లైఫ్ ఎలా సాగింది, అసలు ఏమేమి స్ట్రగుల్స్కి లోనయ్యారు? అప్పుడు స్ట్రగుల్స్ అంటే ఫ్యామిలీ క్లాషెస్ వచ్చేసినాయి. ఎప్పుడైనా ఫ్యామిలీకి మనం ఏది కావాలంటే అది చేసేంత వరకు ఓకే అండి. ఇది ఈరోజు చెక్ వస్తుంది అనుకున్నాం మనం, దీనికి అనుకున్నాం ఇనిషియల్ డేస్లో. సో చెక్ వస్తే 35% కూడా మన దగ్గర వద్దు, ఒక 15-20 ఉంటే మన దగ్గర చాలు, మిగతా అంతా మనం ఫ్యామిలీకి చేయాలి. ఈ మంత్లీ నీడ్స్ అనేవి ఏది ఆగదు. సో మనం ఈ చెక్కులు నమ్ముకుని ఇవి నమ్ముకుని ఒక్కోసారి 5th రావాల్సింది 16th రావచ్చు, ఒక్కోసారి ఈ నెల అసలు లేకపోవచ్చు, నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోవచ్చు అది. సో ఈ స్ట్రగుల్లో ఏమైపోయిందంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళంతా గట్టి ఫోర్స్ ఇవ్వటం వల్ల ఫైనాన్షియల్గా గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ప్రేమ అంటాం కానీ ప్రేమ ఎన్ని రోజులు కూడి పెట్టండి, అది పుట్టే వరకు అంతే. తర్వాత ఏమవుతుందంటే ప్రతిదీ మనీ మీద వెళ్తుంటుంది, అక్కడే ఎఫెక్షన్ ఇవన్నీ అక్కడే స్టార్ట్ అవుతాయండి. వీళ్ళు బాగా హెల్తీగా బాగా చూసినంతసేపు ఓకే, ఎక్కడైనా చిన్న తేడా వస్తే చేసి మనం పెద్దవాళ్ళు చెప్పింది కరెక్ట్, ఆ లైన్లో వెళ్తే పోయేది, అనవసరంగా వచ్చి దీంట్లో ఇరుక్కున్నాం. ఇలాంటివన్నీ చుట్టాల దగ్గర నుంచి ఫ్యామిలీ సైడ్ నుంచి సో మెనీ స్ట్రగుల్స్ ఉన్నాయి. స్ట్రగుల్స్ ఆఖరికి 2 పిల్లలు ఎడ్యుకేషన్లోకి వచ్చాక కూడా స్ట్రగుల్లోనే ఉన్నానండి. ఖడ్గం నాకు ఒక ATM కార్డు, 30 years ఇండస్ట్రీ, అది ఎందుకు రాశాడో ఏం ఊహించి రాశాడో తెలియదండి. నేను అప్పుడు ఆయన కృష్ణవంశీ గారిని దెబ్బలాడానండి గట్టి. సార్ మీరు నాకు ఏదో ఒకటి ఇవ్వండి, మీరు ఇంత తెలిసి మీరు కూడా ఇవ్వకపోతే బయట ఎవరు ఇస్తారు, మీరు కృష్ణవంశీ ఈజ్ గుడ్ ఫ్రెండ్ పృథ్వీకి, అతనికి మీరు ఇవ్వాలి, మీరు ఇచ్చారు బట్ నాకు హెల్ప్ అవ్వలేదు అవి. పోనీ శ్రీకాంత్ పక్కన దీంట్లో ఖడ్గంలో ఆయన పక్కన పోలీస్ ఆఫీసర్స్లో నాకు 30 days అన్నారు, ఇవ్వండి ఫైనాన్షియల్ నాకు ఉపయోగపడుద్ది. ఈ జోన్ కాదురా, అది వేరే ఉంది. నేను చెప్తాను, 1 క్యారెక్టర్ ఒక ఐడియా జీవితాన్ని ఎలా మారుస్తుంది అలా మారుస్తుంది. డైలాగులు బాగానే ఉంటాయండి. ఇది ఎలాగండి అంటే సరే ఒకరోజు వివేక్ అని కాస్టింగ్ డైరెక్టర్, భయ్యా ఒక క్యారెక్టర్ పోయా టర్న్ అవుద్దాను ఊరుకో అన్న, ఇది టర్న్ అవ్వటం ఏంటి, నేనేమో ప్రకాష్ రాజా
శ్రీకాంత్ లేకపోతే రవితేజ అన్న టర్న్ అవుట్కి అని అంటే లేదు లేదు ఈ క్యారెక్టర్ గురించే మాడుకుంటాను భయ్యా రేపు ఇండస్ట్రీ డైరెక్టర్ గారికి ఒక విజన్ ఉంది దాని మీద నేను ఉత్తేజన అడిగాను భయ్యా ఏంటంటే జరుగుతుంటే కొన్ని అన్నాడు అతను ఏం చెప్పట్లా ఇదేంటి ఏమన్నా అడిగిన ఒక సీన్లో అలా అంత చేంజ్ ఎలా అవుతుంది నా టెన్షన్ సరే చేద్దాం డిసైడ్ అండి ఫస్ట్ డే అన్నం నానగ్రామ్ కూడా అక్కడక్కడ ఒక హీరో విగ్గి పెట్టుకుని రఘుబాబు మేనేజరు తెలుగు సాకి తేడా ఏంటి ఇలా అడుగుతుంటే ఎందుకు తెలుగు నేర్చుకోకుండా ఇండస్ట్రీకి వస్తారు 30 years ఇక్కడ అని ఊరికనే అన్నారండి నేను అది అక్కడ ఓకే వేరే షూటింగ్లో ఉంటాడు హీరో తెలుగు సాకి తేడా తెలియకపోతే ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి ప్రతి ఒక్కరు అసిస్టెంట్ డైరెక్టర్ అనేసి తెలుగు నేర్చుకోండి 30 years ఇక్కడ అనేసి గ్రాండ్ కాకతీయ నుంచి వచ్చిందంటే బాబు ప్రొడ్యూసర్ గారి ఇంట్లో అంటే అక్కడ హోటల్ నుంచి కూడా తెప్పించంటాడు అలాగే బాబు అని వెళ్ళిపోతాడు అతను అలాగే స్టార్ట్ అయిన ఒక చిన్న బిట్ సీన్ అది ఓకే తర్వాత మెయిన్ సీన్ స్టూడియోలో ఉందండి మెయిన్ ఒరే నువ్వు ఒక పని చేయి నీకు వచ్చింది చెప్పే రెస్ట్రిక్షన్స్ లేవు నువ్వు దాన్ని ఎంత క్యారీ అవుట్ చేసి చెప్తే నీకు అంత ప్లస్ అవుద్ది రేపు నేను 100 తీస్తాను 100 రకాలు అడుగుతాను నేను నువ్వు అదే ఒక డైలాగ్ మీద క్యారీ అయిపోను మొత్తం ఇంప్రొవైజేషన్ సరే రెడీ యాక్షన్ సార్ అంటే ఫస్ట్ వైట్ అండ్ వైట్ డ్రెస్ అది వేసుకొస్తే ఇది కాదు అన్నారు వేరేది కాదు కట్టబ్రహ్మణ గెటప్ రవితేజ గారి పక్కన బాటుడు లాక్కుని రావడం ఓరేం లేచుడా నిజంగా ఆ డైలాగ్ కూడా నాకు గుర్తుండదు అదే ఫన్ ఓరేం లేచుడా ద్రోహంతో మమ్మల్ని వంచి దౌర్జన్యంతో మా సంస్కృతి కింద ఓరి ప్రౌచుడా ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లో లేదయా ఏంటిది డైలాగ్ ఫ్లో లేదయా రైటర్ ఎక్కడ ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి ఆడెళ్ళేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48 ఓరి క్రౌచుడా ఏంటి ఆ సౌండ్ ఏంటి సార్ ఆ సౌండ్ ఏంటి బటర్ పేపర్ సార్ మాకు తెలుసు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా డైలాగ్ చెప్పు నిన్ను ఖండాలుగా నరికి ఏంటి నాతోనే గేమ్ సార్ 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను ఫస్ట్ నుంచి 30 years ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి రా అంటే ఈ మధ్యలో నెంబర్ ఆఫ్ షార్ట్స్ అయిపోయి ఉత్తేజం ఫస్ట్ నుంచి రా అంటే నిన్ను ఖండాలుగా నరికి అంటాడు ఏంటి నాతో గేమ్ సార్ 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను సరదాగా అక్కడక్కడ అనేసుకున్నవి అవి పట్టేసినాడు ఆడియన్స్కి ఓకే జస్ట్ ఇంప్రొవైజేషన్స్ ఈ లైట్ ఏంటి ఈ పేపర్ ఏంటి పట్టుకోవటం అంటే పిసికేయటం కదా యాక్ట్ చేయాలి రవితేజ గారిని ఇప్పుడైతే చాలా కాంట్రవర్సీ అయిపోయింది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఏ మంగళ షాప్ నుంచి ఇప్పుడైతే ఊరుకుంటారండి పెద్ద గొడవలు అయిపోయాయి నటుడు క్షమాపణ చెప్పాలని అడిగేవారు ఇప్పుడైతే అలాగే లేదు సార్ మా చుట్టం అండి అని అంటే యాక్టింగ్ చేయాలి కానీ జీవించాలి 30 years ఇమ్మీడియట్ 1 more అని వీడియో చెప్పేయటం తర్వాత మళ్ళీ ఏదో వచ్చి చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంఎస్ నారాయణ గారు చనిపోయి అక్కడ ఉన్నాడు కానీ మహానుభావుడు మన డైలాగ్ మనం చెప్పనేవర్రా నీకు ఇప్పుడు అర్థం కాదు అది ఒక వర్గం తొక్కేస్తుంది నా డైలాగ్ నన్ను చెప్పనివ్వట్లేదు నాకు ఏదంటే మీకు ఏమంటే మీకు ఎప్పుడైనా లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఏం కంగారు పడండి నేను చెప్పాను నాకు దూకుడు తర్వాత ఆయన అనుకున్న క్యారీ బ్యాగ్స్ అంటే అది గ్రాఫిక్స్లో తీసేస్తారనేది ఆయన మనకున్న యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది ఆ స్టైల్లో ఆయన క్లిక్ అయిపోయాడు సో అలాగా 30 years ఇండస్ట్రీ అన్నాడు అని నాకు ఆశించినంత రాలేదండి బ్రేక్ ఏదో ఒక సీను ఒక అరసీను ఆఫ్టర్ ఖడ్గం కూడా సో కృష్ణవంశీ గారు ఇది ఇలా ఉంచి వీడిని కొంచెం వైలెంట్గా చూపిద్దాం అని శ్రీఆంజనేయుల మాంత్రికుడు చాలామంది ఏమన్నారంటే ఇప్పుడు ఇతను 30 years ఇండస్ట్రీ అని మాంత్రికుడు అంటే నవ్వుకుంటారని అంటే లేదు అతనిలో వేరే జోన్ ఉంది నేను ఆ ఐస్నే వాడతాను నేను సినిమాలో వెళ్ళి హోంవర్క్ చేసి సినిమా గురించి బాగా కష్టపడి చేసి ఉండేది రిజల్ట్ అనేది ఇంకా తర్వాత సంగతి అది సో అలాగా 2 ATM కార్డులు వచ్చినప్పుడు సో అప్పుడు కొంచెం స్పీడ్ అయింది లైఫ్ ఇంకా ఒక విలన్గా వెనకాల పెట్టాలంటే ఒక 4-5 క్యారెక్టర్లు పక్కన ఎక్కడో చోట ఇతను పెట్టవచ్చు కామెడీగా అంటే ఇతను పెట్టవచ్చు అని ఒక చిన్న చేంజ్ వచ్చింది అప్పుడు దాకా ఇంకా అలా చేసుకుంటూ
ఖడ్గం తర్వాత ఆల్మోస్ట్ బిజీగానే ఉన్నారు కదా సార్ మీరు లౌక్యం ఖడ్గం తర్వాత ఆల్మోస్ట్ డబ్బుల కోసం అయితే బాధపడలేదు. ఒక్క బాబు గారి దగ్గర 7 years చేశాను నేను సీరియల్ అండి. డేట్స్ కూడా కూడా భాగవతం 7 years అండి. నేను ఇంద్రుడు చేశాను, దాంట్లో దుర్యోధనుడు చేశాను, రావణాసుడు చేశాను, అన్ని క్యారెక్టర్స్. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి అది. మొత్తం అసలు నేను ఏదైతే చేయాలనుకున్నానో ఒక్క నారదుడు నా బాడీ లాంగ్వేజ్ సూట్ కాదు కాబట్టి అవి తెప్పించి మొత్తం అన్నీ చేశాను. ఈరోజు అరుణ్ గోయల్ రాలేదు, ఏదో బిజీగా ఉన్నాడంటే అంటే బాబు గారు అలా చూసి పృథ్వీ గారు బ్లూ మేకప్ వేస్తే మీకు ఏమైనా ఇబ్బంది అన్నారు. మరి ఎవరు సార్ అంటే బ్లూ మేకప్ చేసి కళ్ళు రెడ్గా వచ్చేస్తాయండి బ్లూ వేస్తే ఎవరికైనా. ఆయన ఐ డ్రాప్స్ వేయించి చూస్తే లవ్ కుస్సులో ఎన్టీ రామారావు గారిలో ఉన్నారని కాంప్లిమెంట్. అలాగే నేను విష్ణుమూర్తి చేసాను చాలా వరకు. విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ అన్ని క్యారెక్టర్స్ అండి. నాకు అదొక హ్యాపీ మాట. నా దగ్గర ఆల్బమ్లో అన్నీ ఉన్నాయి, నేను స్టోర్ చేసి పెట్టుకున్నాయి. ఈ గెటప్స్ ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి దొరకవండి అసలు. చాలామంది కూడా నేను యూఎస్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ పిల్లల్ని అంకుల్ హూ ఈజ్ ద క్యారెక్టర్ అని వాళ్ళు అడుగుతున్నారండి. వాళ్ళు ఎవరికి తెలియదు. ఇంకా ఏదో రాముడు, రావణాసురుడు తప్పితే వాళ్ళకి ఇదెవరు అదెవరు అని అడుగుతున్నారండి. అందుకని బాపు గారు భాగవతం సీడీలు చేసింది అందుకేనండి. వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్కి మన పురాణాలు తెలియాలని. అవును. సో మధ్యలో అన్ని స్ట్రగుల్స్ అండి. నా లైఫ్లో కేజీ బియ్యం నుంచి అలాగే 10 రూపాయలు 15 రూపాయలు మెస్ నుంచి 1500 డిన్నర్ వరకు చూశాను. అంటే ఈ వేరియేషన్స్ అన్నమాట. ఇందులో ఒకసారి భోజనం చేసినాను, ఒకసారి భోజనం చేసినాను. రాజబాబు గారిది ఒక ఇంటర్వ్యూ చదివాను, పాత రాజబాబు గారిది. మనం 2 ఒక్కపొడి బొట్టలు ఎప్పుడు పెట్టుకోవాలి జేబులో. ఏదైనా లొకేషన్ వెళ్ళినప్పుడు ఒక్కపొడి నవ్వులుతూ ఉంటాం. భోజనానికి వచ్చారని అనుకోకూడదు అవడం. ఓకే ఓకే, మన ఇండివిజువాలిటీ పోద్ది. ఓ వావ్. ఇక్కడ ఇదే ఇండస్ట్రీలోనే నాకు తెలిసిన చాలామంది యాక్టర్స్ ఇప్పుడు కొంతమంది లేరు, వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్న అడపా టీవీ సీరియల్ ఎక్కడ కనబడుతున్నారు నాతో పాటు ఉన్నవాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నాం భయ్యా అని అంటే ఇక్కడే మా ఫ్రెండ్ వచ్చారు, రిలేటివ్స్ వచ్చారు, బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి. వాడు ఒక ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. అంటే వీడిని మనం ఎందుకు తీసుకెళ్ళాలి? ఇది ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి యాచగా శత్రువుగా అంటారు. అడుక్కున్నవాడే శత్రువు. కరెక్టే. వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు. సరే ఇది ఇలా ఉండకూడదు, మనం దీన్ని మార్చాలి. సో నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు 5 తీసుకెళ్ళి ఉన్నాను. అవునా? ఎప్పుడు అండి. ఇప్పుడు రూమ్లో 3 ఉన్నా, బయట ఎవరైనా 2 కనపడినా, కృష్ణనగర్లో ఎవరు కనపడినా, రేపు పలానా ఆఫీస్లో సెలక్షన్ జరుగుతుందండి. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నా క్యారెక్టర్ నాదే, వీడికి తగ్గట్టు వీడికి ఉంటుంది. అన్నీ మనం చేయలేము, అన్నీ ఇప్పుడు నా క్యారెక్టర్ వాళ్ళు చేయలేరు, వాళ్ళ క్యారెక్టర్ నేను చేయలేను. సో నేను అలాగా నాకు తెలిసి చాలామందిని నేను తీసుకెళ్ళి పరిచయం చేసి ఈ వేషాలు ఇవ్వండి అంటే వాడు టాలెంట్ ఉంటే పైకి వచ్చేవారు, టాలెంట్ లేకపోతే అలాగా బ్యాక్గ్రౌండ్లో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఈరోజు బాగా రాకింగ్లో ఇంట్రొడ్యూస్ చేసి ఇతను మంచి యాక్టరు, ఇతను మంచి ఫ్యూచర్లో మంచి రేంజ్లోకి వెళ్తాడు అనుకుని ఒక అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేసిన తమిళకి వెళ్ళి పెడతాను. ఓకే ఓకే. తమిళ్లో బాగా బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బిజీ సీరియల్లో చాలా బాగా వెళ్ళిపోయాడు. కుమార్ అండి పేరు. అతను బాగా బిజీ అతను కూడా. సో ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ప్రొడక్షన్లో కానీ అంటే మనం తెలిసిన చోట అంతే. ఒక మేకప్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు పోయా, మేకప్ కథలు బాగా చెప్తున్నావు, నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు కదా అని ఊరినే ఏదో అన్నా. నేను ఏదో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఉంటే ప్రేమాయణ మహా అని ఒక సినిమా అండి దానికి. అని అంటే నెక్స్ట్ అన్న నేను డైరెక్షన్ చేస్తాను అన్నాడు 1 yearలో. ఇదేంటి ఇంత స్పీడ్గా అయిపోయాడు, కళా నిజం అనుకున్నాను నేను. తర్వాత తను టైటానిక్ అని మంచి ఒక సినిమా తనే డైరెక్టర్, దాంట్లో నేను రఘుబాబు గారు యాక్ట్ చేశాను. సో అలాగా టాలెంట్ ఉన్నవాడు ఎలాగోలాగా పైకి వస్తాడండి. మేము టాలెంట్ లేనివాడిని మనం ఎంతసేపు తీసుకెళ్ళినా ఏం చేయలేము. సో అలాగే ఇప్పుడు నా వరకు నాకు కాంట్రోవర్సీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుందండి. కాంట్రోవర్సీకి దూరంగా ఉంటాను నేను. షూటింగ్ తర్వాత షూటింగ్ లాంగ్వేజ్ అసలు ఎక్కడ నేను మాట్లాడను. ఇది ఒక జాబ్ దేవుడు మనకి ఇచ్చాడు.
ఒక షర్ట్ లాంటిది అని చెప్తాను నేను. అది ఆ షర్టు సినిమా షర్ట్ రాగానే తగిలించేయటం అంతే. ఇంటికి వస్తే మామూలు షర్టు. ఆ సినిమా అనేది ఇక్కడ దాకా రాదు. ఇప్పుడు మా అబ్బాయి కూడా మంచి క్రికెట్ ప్లేయరు, మంచి డాన్సర్ అండి, నాకన్నా హైటు. తను ఫస్ట్ బాలరామాయణం సినిమా ఇక్కడ గుణశేఖర్ గారు చేసేటప్పుడు ఇంద్రజిత్ క్యారెక్టర్కి తను సమ్మర్లో తీసుకురమ్మని చెప్తే నేను తీసుకొచ్చాను. తర్వాత ఆ వర్క్షాప్ అయిపోయాక 1 month ఆ ఇంద్రజిత్ క్యారెక్టర్ వేరే ఇచ్చి తనకు వేరే క్యారెక్టర్ అంటే అప్పుడే నేను చేయండి డాడీ అన్నాడు. చిన్నప్పుడే నేను ఇండస్ట్రీ జోలికే రాను, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ఇంజనీర్ అని చెప్పి తను ఎంటెక్ చేసి తర్వాత ఇప్పుడు టెక్ మహీంద్రాలో సీనియర్ ఇచ్చారండి. ఓకే, సో ఇద్దరు కూడా ఇండస్ట్రీకి రాలేదు, మీ పిల్లలు ఇద్దరు కూడా ఇండస్ట్రీకి రాలేదు. అవే ఫ్రమ్ సినిమా షూటింగ్ కూడా రాలేదండి, నంబర్ ఎవరు. నాకు యాక్చువల్గా లవ్ మ్యారేజ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే మీకు అన్ని నిజాలు చెప్పాలి ఇంటర్వ్యూ. లవ్ మ్యారేజ్లో అమ్మాయి మాకు సీనియర్. నేను ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మాయి అప్పుడే అయిపోయింది, రీసెర్చ్ స్కాలర్ అమ్మాయి. చాలా ఇంటర్వ్యూల్లో చెప్దాం అనుకున్నాను, మొన్న ఈ మధ్య నేను మాట్లాడాను. మాట్లాడితే చెప్పేసే పర్వాలేదు, ఇప్పుడేముంది మన ఫ్రెండ్సే కదా. తను మంచి డిప్యూటీ ఫైనాన్స్ ఏదో ఉండే వాళ్ళ హస్బెండ్, బాగా మాట్లాడుతాను నాతో. తను డిప్యూటీ కలెక్టర్ ఏదో చేస్తున్నారు ఇప్పుడు కలెక్టర్ అయ్యి ఉండొచ్చు, బట్ ఏదో ప్రమోషన్ దీంట్లో ఉన్నట్టుంది. డిప్యూటీ కలెక్టర్ తను. సో సుజాత అమ్మాయి పేరు. నేను చెప్తున్నాను చెప్పేసా అంటే లేదా చెప్పు మా ఆయన కూడా కుళ్ళుకుంటాడు కాస్త అని. సన్నగా ఉండేది అమ్మాయి, ఇప్పుడు అంత లావున అయిపోయి 3 పిల్లలు. సో అలాగా ఇలాగా లవ్ ఇదేనంటే ఫస్ట్ డైలాగు మా అమ్మ నోటంటే వచ్చింది, చెప్పు తెగుద్ది. ఫస్ట్ అంటే ఇన్ని భావాలు ఎంత విశాల హృదయాలు అప్పట్లో లేవు. ఈ వీడు చెడిపోవటానికి ఏదో మార్గం అయిపోయింది, వద్దు చెప్పు తెగిపోద్ది, మేము చూసిన అమ్మాయిని నువ్వు చేసుకోవాలి. సో అలాగే కానివ్వండి, సరే నిశ్చితార్థానికి వెళ్ళామండి. వెళ్ళాక అక్కడ ఈ అమ్మాయి మనకి బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయి చుట్టాలు కూడా కాదండి, తెలిసిన వాళ్ళ అమ్మాయి అని చెప్పి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు పెళ్ళి కూడా ఆటంకమేనండి, ఏంటో అది నాకు విచిత్రం అనిపిస్తుంది. చాలామంది పెళ్ళి అవుతుందని ఒక ఆనందం, అరే ఇటు చూడు పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకుని కానీ, అరే అప్పుడే బొగ్గలు ఎలా వచ్చేసినాయి ఎలా వచ్చినాయి పెళ్ళికి ఎలా కనబడుతుంది ఇవన్నీ అంటుంటారు మామూలుగా పెద్దవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ. నాకు కరెక్ట్గా మ్యారేజ్ అనడంలో జాండీస్ అండి నాకు. అప్పుడు ఏం చేసేవారంటే ఇది ఫూలిష్గానే ఉంటుంది వాతలు ఇవన్నీ అనేది. ఒకే ఒక వాచ్ మోహన్ బాబు గారికి ఉంది, నాకు ఉందండి, లైఫ్ టైం వాచ్ ఇది, కాల్చి పెడతారు. ఈ తాలిపొట్టు కట్టేటప్పుడు కూడా మా పెద్దమ్మ పిల్లలు మా అక్కయ్యలు వాళ్ళంతా వాళ్ళు పట్టుకుని వాళ్ళు ఇలా జాగ్రత్తగా ఇది ఉంటాం. వేరే హీరో గురించి కానీ హీరోయిన్ గురించి కానీ స్టోరీ గురించి కానీ సినిమా గురించి కానీ డిస్కషన్ ఉండదు. ప్రేమ గురించి తెలుసుకోకుండా చచ్చిపోవడం కన్నా తెలుసుకుని మర్చిపోవడం మంచిది. తొక్కేశారు అని అంటారండి. నేను తొక్కటం అనేది రామారావు గారు నాగేశ్వరరావు గారు తొక్కటం మొదలుపెట్టుంటే వాళ్ళే తన అమ్మాయికి ఏంటంటే నేను బాగా యాక్ట్ చేయాలి, బాగా ఇచ్చేయాలి, అందరితో సరదాగా మాట్లాడి అవన్నీ అందరికీ పెడుతున్నా కూడా ఒక చీప్ కార్నర్గా ఏదో డిగ్రేడ్గా చూసేవాళ్ళండి.